గురుదేవదత్త. స్వామివారి యొక్క పల్లకీని భక్తులు శ్రద్ధగా మోసినచో స్వామివారు స్వయంగా తానే భక్తుల యొక్క కష్టాలు భారములను మోస్తానని తెలిపారు. మనం గురుచరిత్రలో 23వ అధ్యాయమును చదివినట్లయితే అందులో గాంగాపురం నుంచి స్వామివారి లీలలు విన్న ఒక మహారాజు స్వామి సేవను ఎలా చేసుకున్నారనేది ఒకసారి అర్థం చేసుకుందాం. స్వామివారికి మఠాన్ని తానే ఏర్పాటు చేసి పల్లకీ సేవను చేసుకున్నారు. అదీకాక ఒక భక్తుడు త్రివిక్రమ భారతిని చూడడానికి స్వయంగా స్వామివారు గాంగాపురం నుంచి తాను పల్లకీలో, రాజుగారు ఏర్పాటు చేసినటువంటి పల్లకీలో బయలుదేరి మరీ ఆశీర్వదించారు. ఇది 24వ అధ్యాయంలో మనం గమనించగలుగుతాం. కావున మనం కూడా స్వామివారి యొక్క పల్లకీని శ్రద్ధగా మోద్దాము, తరిద్దాము. జై గురుదత్త.